హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. దేవుడే దిగివస్తే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. దైవంతో ఒక్కొక్కరిది ఒక్కో రకమైనటువంటి అనుబంధం, ఎన్నో రకాల అనుభూతులు, వీటన్నిటిని చర్చించుకునేటువంటి కార్యక్రమమే దేవుడే దిగివస్తే. ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేయడంతో పాటుగా అనేక అనుభూతులు మనతో పంచుకోవడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సైకాలజిస్ట్ డాక్టర్ యమునా పాఠక్ గారు. వారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. కార్యక్రమానికి స్వాగతం. అలాగే చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా పైన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి చక్కగా దైవంతో మీకు ఏమన్నా అనుభూతులు ఉంటే గనక మాతో పంచుకోవచ్చండి. ఇది ఎటువంటి జాతకాలు లేదంటే ఏదైనా సందేహాలని నివృత్తి చేసేటువంటి కార్యక్రమం అయితే కాదు. అయితే ప్రతి వారం కూడా చాలా చక్కనైనటువంటి అనుభూతుల్ని మాకు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ఈసారి ఏం వినబోతున్నాం, ఏం తెలుసుకోబోతున్నాం? తప్పకుండా. ముందుగా హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. ఎప్పటిలాగానే నా అనుభూతి, అలాగే మన భక్తుల అనుభూతి కూడా మన ఈ కార్యక్రమాలు పంచుకోబోతున్నాం. ఈరోజు మరీ ముఖ్యంగా ప్రతి శనివారం అనగానే మనకి గుర్తొచ్చే దేవదేవుడు, కలియుగ దైవం అని ప్రసిద్ధిగాంచిన దేవుడు ఆ వెంకటేశ్వర స్వామి. మరి చిన్ననాటి నుంచి కూడా స్వామివారంటే అమిత ప్రేమ, అమిత భక్తి. ఎందుకంటే మన ఇళ్లల్లో మీరు చూడండి, ఎక్కడికి వెళ్ళినా, ఏ క్షేత్రానికి వెళ్ళినా వెళ్ళకపోయినా ప్రతి ఒక్క హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ జీవిత కాలంలో ముందు వెళ్ళే ఒక క్షేత్రం ఏమిటి అంటే అది తిరుమల క్షేత్రం. తిరుమల క్షేత్రాన్ని దర్శించని హిందూ భక్తులు ఎవ్వరూ ఉండరు. చాలామంది వస్తూ ఉంటారు. కాబట్టి చాలామందికి స్వామివారు కులదైవము, ఇంటి దైవము, ఇష్టదైవము, ఇలా అనేక దీనిగా కూడా వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకుంటూ వస్తూ ఉంటాం. మరీ ముఖ్యంగా పుట్టిన పిల్లల నుంచి కూడా తలనీలాలు సమర్పించాలి అంటే వాళ్ళు వెళ్ళే క్షేత్రం కూడా తిరుమల క్షేత్రానికే వెళ్తూ ఉంటారు, మొక్కులు పెట్టుకుంటూ ఉంటారు. అలాగా నాకు కూడా చిన్నప్పటి నుంచి కూడా స్వామివారు అంటే అంతే భక్తి. నేను మరీ ముఖ్యంగా నా స్కూల్ డేస్లో ఉన్నప్పుడు కూడా, ఆల్మోస్ట్ నా టీన్స్లో, చిన్న వయసులో కూడా స్వామివారికి 7 శనివారాల వ్రతం అని స్వామివారికి జ్యోతులు చేసి నేను ఉపవాసం ఉండేదాన్ని. అంటే స్కూల్లో ఉన్నప్పుడు కూడా శనివారాలు చేసేదాన్ని, 7 శనివారాలు చేసేసి. ఒక రకమైన విపరీతమైన నమ్మకం అంటే స్వామివారి మీద. అలాగే స్వామివారికి సంబంధించి అనేక కథల రూపంలో కూడా మా అమ్మగారు చెప్తూ ఉండేది. అలాగ చెప్పిన తర్వాత నేను ప్రగాఢంగా ఒక సందర్భంలో నేను బాగా, అంటే ఎక్కువగా ఈ ఆధ్యాత్మిక పరమైన పుస్తకాలు అవి బాగా చదివేదాన్ని. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ వయసు నుంచి బాగా చదివేదాన్ని. అలాగా ఎంత సీరియస్గా వెళ్ళిపోయానంటే ఒకానొక సందర్భంలో నాకు కరెక్ట్గా నేను 8th క్లాస్లో ఉన్నానండి, 13వ సంవత్సరం అనుకుంటా. యూజువల్గా ఆ టైంలో అమ్మాయిలకి ఎలా ఉంటుంది, చక్కగా ఇంకా ఎక్కువగా బాగా మనం బాగుండాలి, బాగా కనపడాలి, ఇవన్నీ కూడా సహజంగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఆ టైంలో ఈ కథలు చెప్పేవారనమాట అమ్మమ్మ గారు. అందులో ఏంటంటే నీలాదేవి కథ చెప్పింది నాకు. స్వామివారు ఆయన భూలోకం మీద వచ్చినప్పుడు, ఆయన ఎలాగైతే ఆయన భూలోకానికి వచ్చినప్పుడు ఆయన పుట్టలో ఎలాగైతే తలదాచుకున్నాడో, అప్పుడు శంకరుడు బ్రహ్మ కూడా వచ్చి ఆయనకి ఆకలి దప్పిక కూడా ఆవు రూపంలో వచ్చి ఆ శంకరుడు ఆయన దప్పిక తీర్చేవాడట. సో ఇలాగా ఒక పశువుల కాపరి ఎవరైతే ఉన్నాడో అక్కడ, రోజు ఈ ఆవు, ఇంత చక్కటి ఆవు పాలివ్వటం లేదని వెంబడి పడితే స్వామివారు, అంటే స్వామివారం తెలియదు అతనికి. సో రోజు ఈ ఆవు వెళ్ళి పుట్టలో పాలు పోసేస్తోంది, ఏమిటి అని ఆవుని కొడదాం అనుకుంటాడు. ఓకేనా, కొడదాం అనుకుంటే అందులోంచి స్వామివారు లేస్తారు. అప్పుడు స్వామివారికి అతని చేత ఒక గాయం జరుగుతుంది. సో ఆ స్వామివారికి, ఆయన శ్రీనివాసుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు తల మీద జరిగిన గాయం వల్ల ఆ ఒక్క ప్రాంతం అట పూర్తిగా కూడా జుట్టు, ఇప్పుడు దెబ్బ తగిలితే అక్కడ జుట్టు ఉన్న ప్రదేశాలను బలమైన దెబ్బ తగిలితే మళ్ళీ జుట్టు మొలవదు. సో అలాగా స్వామివారికి ఆ గాయం వల్ల కూడా అక్కడ ఒక ఇది ఏర్పడిందట. సో అంత అందమైన స్వామి అలా ఆ ఒక్క గాయం వల్ల వారికి అక్కడ జుట్టు లేకుండా ఏర్పడిందట. సో ఇలాగ ఒకసారి స్వామివారు అరణ్యంలో ఆయన వెళ్ళినప్పుడు, ఆయన హాయిగా పవలించినప్పుడు నీలాదేవి అక్కడికి వచ్చే, ఆవిడ గంధర్వ లోకానికి సంబంధించిన దేవత వస్తే, ఇబ్బా ఎంత బాగున్నాడో ఈ స్వామి, ఇంత స్వామికి అలాంటి మచ్చ ఏమిటో అని ఆవిడకి చాలా కూడా నీలాదేవి ఆవిడ చక్కగా చాలా అందంగా ఉండేవారట. ఆవిడకి విపరీతమైన పెద్ద జుట్టు అట ఆవిడకి. సో అలాంటి స్వామికి ఇలాంటి మచ్చ ఉండకూడదని ఆవిడ ఆ రోజు భక్తురాలుగా స్వామి వారి కోసం త్యాగం చేసింది. ఏం చేసింది ఆ త్యాగం?
ఆడవారికైనా మగవాళ్ళకైనా కూడా అందానికి ఒక ప్రతిరూపం ఏంటి అంటే వారికున్న సహజ సిద్ధమైన వాళ్ళకున్న జుట్టు. అలాంటి ఆ జుట్టుని ఆవిడ త్యాగం చేసి పూర్తిగా కూడా స్వామివారికి అమర్చిందిట. సో అప్పుడు ఆ త్యాగాన్ని, ఆ భక్తురాలు చేసిన, నీలాదేవి భక్తురాలు చేసిన త్యాగాన్ని స్వామివారు అది అంటే అసలు అది మర్చిపోలేని త్యాగం కదా, ఎవరు చేయని త్యాగం. అలాంటి త్యాగం చేసినందుకు ఆవిడకి ఒక వరం ఇస్తారట. ఇది ఈ కథలన్నీ మా అమ్మమ్మ గారు నాకు చెప్పుకుంటూ వచ్చారు. ఏంటి అంటే ఎప్పుడైతే మనిషికి కూడా పూర్తిగా కూడా మనం చేసే పాపం అంతా కూడా ఈ జుట్టు కొసరున ఉంటుందిట. మనం చేసే ప్రతి ఒక్కళ్ళు మనం చేసే పాపకర్మలన్నీ, మన అహంకారం, ఇవన్నీ కూడా ఆ జుట్టు కొసరులో ఉంటుందిట. కాబట్టి ఎవరైతే కూడా స్వామివారికి అది నిస్వార్థంగా భక్తిపూర్వకంగా సమర్పిస్తారో వారి యొక్క పాపాలన్నీ తొలగిపోతాయి, అహంకారం నశిస్తుంది. అంటే త్యాగం చేసినట్టే కదా. మనకి అత్యంత ఇష్టమైనది మనం అందంగా కనిపించే ఆ జుట్టుని స్వామివారికి త్యాగం చేసినప్పుడు కూడా ఆ ప్రతిఫలం ఉంటుంది అని ప్రతి ఒక్క భక్తులు కలియుగాంతం కూడా వాళ్ళు ఇచ్చే ఈ శిరోజాలు, ఈ జుట్టు అంతా కూడా ఆ తల్లికి వెళ్తూ ఉంటాయని ఆయన కలియుగం అంతా కూడా నీకు వస్తూ ఉంటుందని చెప్తారట. నా భక్తుల దగ్గర తీసుకొని నీకు ఇస్తానని చెప్తూ ఉంటారట. అలా మొత్తం కలియుగం అంతా చేస్తూ ఉంటాను. ఈ తరుణంలో కూడా భక్తుల పాపాల ప్రక్షాళన కూడా అవుతుంది అని. కాబట్టి ఈ కథ ఎప్పుడైతే నాకు తెలిసిందో, నా 13వ ఏట చాలా పెద్ద జుట్టు ఉండేది. సో ఎక్కడ కూడా అంటే ఎంత ప్రభావితం అయ్యానంటే, అది మా అమ్మగారు చెప్పిన తర్వాత ఎక్కడో నాకు కథ రూపంలో ఓహో అంటే మనం అని నాకు సొంతంగా వెళ్ళి నేను మొక్కు పెట్టుకొని నేను ఇచ్చేస్తానని అప్పుడు అలాంటి పరిస్థితి చేశాను. దాని తర్వాత మళ్ళీ చాలా రీసెంట్ అంటే చాలా పెద్దగా అయిన తర్వాత కూడా మళ్ళీ కూడా ఒకసారి మొక్కు పెట్టుకున్నా. కానీ ఆ టైంలో మొక్కు తీర్చుకోలేని పరిస్థితి వచ్చేసింది. అంటే నేను ఇక్కడ లేను, విదేశాల్లో ఉన్నాను, ఈ మొక్కు తీర్చుకోలేని పరిస్థితి వచ్చింది. సో మనసులో పీకుతా ఉందన్నమాట. ఎందుకంటే ఏ మొక్కైనా మనం తీర్చుకోవాల్సింది, భగవంతుడు పెట్టిన ఏ మొక్కైనా కూడా తీర్చుకోవాల్సింది. అది సెంటిమెంట్ మనకి. మీరు నమ్ముతారా? దాని తర్వాత అనుకోకుండా తిరుపతి వెళ్ళిన తర్వాత మొక్కు తీర్చుకోలేని పరిస్థితి. ఎందుకంటే చాలా షార్ట్ టైంకి ఓన్లీ దర్శనానికి వెళ్ళాను, వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి. మీరు నమ్ముతారా? లేటుగా వచ్చాము, ఈవినింగ్ రూమ్ తీసుకున్నాం, పడుకున్నాం, తెల్లవారుజానే మాకు దర్శనం ఉండింది. నేను రాలేను స్వామి, నన్ను క్షమించు, ఈసారి నువ్వు నిజంగా కూడా నన్ను క్షమించు, నేను ఉద్దేశపూర్వకంగా ఏమీ చేయటం లేదు, తప్పకుండా వచ్చి ఈసారి నా మొక్కు తీర్చుకుంటానని చెప్పే లోపల నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరో కత్తిరి కట్ చేసినట్టు చాలా ప్రామినెంట్గా పొద్దున్న లేస్తే జుట్టు మెయిన్ పార్ట్ అంతా 5 కత్తర్లు తీసున్నాయి. మీరు నమ్ముతారా? ప్రామినెంట్గా ఫ్రంట్ పార్ట్ అనమాట. మనకు కనపడుతుంటే మన జుట్టు దువ్వుకున్నా కూడా అది వెళ్ళిపోయే పరిస్థితి లేదు. ప్రామినెంట్గా ఇట్లా కట్ చేసినట్టు ఇట్లా 5 స్పాట్స్. అసలు పొద్దున్న లేస్తే నేను షాక్. ఎవరు కట్ చేయరు కదా, నెక్స్ట్ రోజు చూసుకుంటారు జుట్టే కదా. నెక్స్ట్ డే దర్శనం లోపల 5 స్పాట్స్లో కత్తెరలు, జుట్టు లిటరల్గా కత్తిరి కట్ చేస్తే మనకు తెలిసిపోతుంది కదండి, అలా కత్తిరితో కట్ చేసినట్టుంది. అంటే అప్పుడు అనిపించింది అసలు నిజంగా ఎంత ఆశ్చర్యపోయామంటే మా ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అంటే నేను పర్వాలేదు, నేను నీకు టైం ఇస్తున్నాను అన్నట్టు. అంటే నాకేదో ఒక ఊరట, అంటే పర్వాలేదు కానీ వచ్చావు, నేనైతే ముందు అంటే ఎలా అంటున్నానంటే చూసారా, మనం అనుకుంటాం స్వామి నిజంగా కలియుగ దైవాన్ని ఊరికే అనలేదు ఆయన్ని. ఈ కలియుగంలో మన మనుషులు పడే ఇబ్బందులు, బాధలు, కష్టాలు తొలగించే స్వామి ఎవరైనా ఉన్నాడు అంటే కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి అని. మా ఇంట్లో కూడా అనేక సందర్భాలలో చాలా కొన్ని భరించడానికి కొన్ని విషయాలు జరిగినప్పుడు కూడా, పరిస్థితులు వచ్చినప్పుడు కూడా స్వామివారికి శనివారాలు మొక్కు పెట్టుకోవడం, 7 శనివారాలు కానివ్వండి, స్వామివారికి ఏదైనా మొక్కు పెట్టుకుని ముడుపు కడతాం మనం యాక్చువల్గా ఇంట్లో కూడా. ఏదైనా ఒకటి ఇబ్బంది ఉన్నా లేకపోతే ఏదైనా శుభకార్యానికైనా ఇది నిర్విఘ్నంగా జరగాలి స్వామి అనుకుంటే కూడా చాలామంది ఇంట్లో ముడుపులు కట్టుకుంటాం స్వామివారికి. అలాంటి ముడుపులు కూడా నిజంగా వడ్డీ కాసులు పడని, నిజంగా ఆ డబ్బులు కూడా ఇంత వేస్తాము మనం వెళ్ళలేకపోతున్నామంటే అదే టైంలో చాలామంది కూడా నేను వెళ్ళలేకపోతున్నానంటే మనకి తెలియని వ్యక్తులు వచ్చి తలుపు కొట్టి మేము తిరుపతి వెళ్తున్నాం, మాకు కొంచెం డబ్బులు ఇస్తారా అంటే నిజంగా అలాంటి డబ్బులు ఇచ్చిన పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. ఇవి యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా అంటే కాదు, నిజంగా కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా తప్పకుండా కూడా భగవంతుడు ఉన్నాడు
అనే ఒక నిదర్శనాలు ఒకటి కాదు, రెండు కాదు, అనేకము అలా వెంకటేశ్వర స్వామి వారితో అనుభూతి కానివ్వండి, వారితో పరోక్షంగా డైరెక్ట్గా జరుగుతున్న అనుభూతులు ఒకటి రెండు కాదు, అనేకం. ఎందుకంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, నేను వెళ్ళలేకపోతున్నానంటే మనకి తెలియని వ్యక్తి, పోనీ మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చినా అర్థం ఉంది, మనకు తెలియని వ్యక్తి, మేము తిరుపతి కాలినడకన తిరుపతి వెళ్తున్నాము, కొంతమంది చూస్తారా డబ్బులు మొక్కు పెట్టుకుంటారు, డబ్బులు తీసుకొని దాంతోనే ప్రయాణానికి వెళ్తూ ఉంటారు. సో అలాగా కూడా చాలామంది వచ్చి మేము తిరుపతి వెళ్తున్నాం అని మనం వెళ్ళలేకపోతుంటే స్వామివారు అదే అనిపించింది, స్వామివారు అనేక రూపాలు, అంటే కలియుగం కదా, డైరెక్ట్గా భగవంతుడు ప్రత్యక్షమయ్యి మనం చూస్తున్నట్టుగా అలా వచ్చే పరిస్థితి కాదు. కాబట్టి ఆయన అనేక రూపాలలో మన ముందే ఉంటూ ఉంటాడు, మనని కనిపెట్టుకుని ఉంటూ ఉంటాడు, మనని సంరక్షిస్తూ ఉంటాడు, మనని ఎల్లవేళలా మనని కాపాడుతూ ఉంటాడు అనే దానికి నిదర్శనాలు నా జీవితంలో అయితే చాలా జరిగాయండి. సో ఒకటి కాదు, రెండు కాదు. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, చిన్నప్పటి నుంచి ఏదైతే కథల రూపంలో చెప్పడం వల్ల దాన్ని దృఢంగా నమ్మడం, తర్వాత ఆ ఒక్క ఎమోషనల్ కనెక్ట్ తిరుమల వెళ్తున్నప్పుడు కానివ్వండి, ఇలా అనేక సందర్భాల్లో నాకు కోకొల్లలుగా స్వామివారితో అన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అసలు ఒకటి కాదు, రెండు కాదు. అదే సందర్భంలో ఇంకొక ఎక్స్పీరియన్స్ కూడా, నేను మా వారు కూడా తిరుమల క్షేత్రానికి వెళ్తున్నప్పుడు ఆయన బేసిక్గా ఉత్తర భారతీయుడు, ఆయన ఎక్కువ అమ్మవారిని బాగా కొలుస్తారు, ఇక్కడ వైష్ణోదేవి వైష్ణోమాత అని. నేనేమో ఎక్కువ తిరుమల స్వామివారు, ఎందుకంటే మాకు ఇక్కడ ఇంట్లో కూడా మేము ఎక్కువ పూజ చేస్తూ ఉంటాం కాబట్టి. సో కాబట్టి వారిని తిరుమల క్షేత్రాన్ని తీసుకెళ్తున్నప్పుడు కూడా, కాలినడకన మెట్లెక్కి పైకి వెళ్తున్నప్పుడు కూడా ఒక డిఫరెంట్ కోరిక ఆయన కోరుకున్నారు. అసలు అది ఎలా సాధ్యం కూడా నాకు అవ్వలేదు కానివ్వండి. ఆయన ఏమన్నారంటే, యూజువల్గా ఖచ్చితంగా కార్తీక మాసంలో తిరుమల క్షేత్రానికి వెళ్తాం. అలా వెళ్ళినప్పుడు కూడా ఆయన ఏమన్నారంటే, కింద నుంచి పైన కొండ మీద నడుచుకుంటూ వెళ్తూ ఆయన అన్న కోరిక ఏంటి చెప్పమంటారా, దీపాలు వెలిగించుకుంటూ వెళ్దాం పైకి. మెట్లు ఉంటాయా, కాలినడకన మెట్లు ఎక్కుతాం కదా, అలాగా కింద నుంచి పై వరకు మనం దీపాలు వెలిగించుకుంటూ వెళ్దాం అన్నారు. నేను అన్నాను, ఎవరైనా ఈ పసుపు రాసి బొట్లు పెట్టడం నేను చూశాను, కానీ దీపాలు వెలిగించుకుంటూ అంటే టాస్క్ చూడండి, మనం ప్రతి దగ్గర ఆగాలి, ఒత్తులేసుకోవాలి, దుమ్మును పోయాలి, వెలిగించుకుంటూ వెళ్ళాలి, అన్ని స్టెప్స్ ఒక 5,000 స్టెప్స్ ఏవి ఉంటాయి కదా. సో ఆల్మోస్ట్ అన్ని స్టెప్స్ అనేసరికి సాయంత్రం మేము స్టార్ట్ చేసామండి. మేము సాయంత్రం స్టార్ట్ చేసి, సరే నేను కూడా అన్నాను, ఓకే ఒత్తులన్నీ చక్కగా నానబెట్టుకొని, సరే మరి ఎందుకు అనిపించాడో ఆ స్వామి మాకు తెలియదు, సో చేద్దామని, ఎంత లేట్ అయినా పర్వాలేదు చేద్దాం ఆ సంకల్పంతో చక్కగా చేసుకుంటూ స్టార్ట్ అయ్యాం. ఒకసారి ఏమైందంటే, మేము ఆల్మోస్ట్ ఒక సెగానికి వరకు రీచ్ అయ్యాము. కార్తీక మాసం ఎంత బాగుంటుంది, ఎంత హాయిగా ప్లెజెంట్గా స్వామివారి కొండ ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. కింద నుంచి పైకి వెళ్తూ ఉంటే ఒక్కసారి మేము కిందికి తిరిగి చూస్తే మెట్లు వరుసనంతా మధ్యలో పెట్టుకుంటూ వెళ్తున్నాం, దీపాలు, ఆ దీపాల వరుస. నాకు మనసులో ఒక చిన్న కోరిక కలిగింది, చెప్పమంటారా? చెప్తారు. ఒక కాలర్ ఉన్నారు, షూర్ తీసుకున్న తర్వాత ఆ కోరిక చెప్పండి. నమస్తే అండి. అమ్మా నమస్తే, మీ పేరు చెప్పండి. హలో నమస్తే అండి. అమ్మా మీ పేరు? లక్ష్మీకాంతం అండి. అమ్మా టీవీ వైపు చూడకుండా మాట్లాడండి అమ్మా, యమునా పాఠక్ గారితో. నమస్తే అమ్మా, చెప్పండి. నా పేరు లక్ష్మీకాంతం అండి. నిన్న జరిగిన సంఘటనలో 242 మందిలో ఒక్క అతనే బతికిందంటే ఆయన్ని ఎట్లొచ్చినవి ఏంటి, నీకు ఏమన్నా డోరు ఓపెన్ కాటకంటేను నాకు తెలవదు, నాకు సృహ లేదు, ఎవరో నా 2 చేతుల కింద చేతులు వేసి దించారని చెబుతుందండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించాలి. చూడొద్దమ్మా, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టుకొని మాట్లాడండి. అదే నిన్న విమాన ప్రమాదం కూడా విన్నారు కదా, అందులో ఒక పర్సన్. సరేనమ్మా, అర్థమైంది. అర్థమైందా ఆవిడ చెప్పింది? ఆ విమాన ప్రమాదంలో ఒక పర్సన్ బయటపడ్డారు అని మనం విన్నాం కదా, రమేష్ బిస్వాస్ అనేటువంటి పర్సన్. ఆయన్ని ఎలా మీరు బయటపడ్డారు అని అందరూ అడిగినప్పుడు, నాకు కూడా తెలియదు, ఏవో ఒక 2 చేతులు మాత్రం నన్ను బయట పడేసినట్టుగా నాకు అనుభూతి ఉంది అనే మాట ఆయన పంచుకోవడం జరిగిందనమాట. సో ప్రజెంట్ ఇది ట్రెండింగ్లో ఉంది ఆయన చెప్పిన ఆ మాట. సో అది ఆవిడ అంటున్నారు, ఆ 2 చేతులు ఏవై ఉంటాయి, తను నమ్మినటువంటి దైవం అయి ఉంటుందా, ఇలాంటి చర్చ కూడా నడుస్తోంది. తను ఒక దైవాన్ని నమ్ముతారంట, అమ్మవారిని. సో అది ఏమో చెప్తుంటే కూడా కొద్దిగా ఒళ్ళంతా గూస్ బంప్స్ వస్తున్నాయి. ఒకటండి, ఆ జరిగిన సంఘటన మాత్రం చాలా దురదృష్టకరం. అది తలుచుకుంటే కూడా చాలా చాలా బాధ వేసేస్తుంది. కానీ
విధి ఎంత బలమైనది అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఇటువంటివి జరగకూడదు. నేను అందుకే అంటానండి, ఎప్పుడూ కూడా ఇది మృత్యు అనేది మనిషికి ఏ రూపంలో అయినా రావచ్చు. కానీ అదే అంటాను, మనము నిత్యం నమ్ముకునే భగవంతుని గనక త్రికరణ శుద్ధిగా వారి పాదాలను గనక పట్టుకుంటే, అంటే ఒకటి ఏదైనా నాది 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 అనే ఒక ఈ భావన మనకు ఉందనుకోండి, మనల్ని మనం ఏం చేసుకోలేం. ఇది నాది కాదు, ఇది నీ జీవితం, నువ్వు ఇచ్చిన ప్రసాదము, ఈ జీవితానికి అర్థం పరమార్థం ఇవ్వు. పుట్టినవాడు చచ్చిపోవాల్సిందే, కానీ ఆ ప్రక్రియ ఎలా ఉండాలనేది మనం అందరం కూడా కోరుకోవాల్సిన అవసరం ఉంది. ఎలాంటి ప్రక్రియ ఉండాలి? మనం ఎంత ఇదిగా పుట్టామో మనం పోయేటప్పుడు కూడా ఆ ప్రశాంతతతో, ఆ భగవత్ నామస్మరణతో, ఆ భగవంతుడిని నీలో పూర్తిగా ఐక్యం చేసుకో స్వామి అనే ఒక పద్ధతిలో ఉండాలి. మరి అది మనం దానికోసం సాధన చెయ్యాలండి. ప్రతి ఒక్కరూ సాధన చెయ్యాలి. ఏదో చనిపోవడం అనేది జస్ట్ ఇట్స్ నాట్ ఇది చనిపోవడం అనేది కాదు. మనం చనిపోవడం అనేది మనకి ఈరోజు మనం అంటే ఈ మెటలిస్టిక్ వరల్డ్లో చనిపోవడం అనే మాట. ఆత్మకి చావు లేదుగా. ఆత్మకి ఎప్పుడు అది నిరంతరం ఒక జ్యోతి, కాబట్టి దానికి ఎప్పుడు చావు లేదు. సో ఇది కేవలం ఇదంతా ఒక డీపర్ ఫిలాసఫీ. దీని మీద ప్రత్యేకంగా ఒక రోజులు మాట్లాడినా సరిపోదు. ఏదైతే ఒక సంఘటన జరిగిందో అది చాలా దురదృష్టకరం. భగవంతుడు వాళ్ళ కుటుంబాలకి నిజంగా మనోధైర్యాన్ని ఇవ్వాలి. ఆ వ్యక్తి నిజంగా మరి ఇది ఎంత అంటే చూసారా, ఇది మళ్ళీ ప్రూవ్ చేస్తుంది, ఆయువు ఆ మనిషికి ఉంటే ఎలాగైనా బయటపడే అవకాశం ఉంటుంది. అతను అన్నట్టుగా మరి అమ్మవారిని నమ్ముతున్నా అన్నాడు కదా, ఎవరైనా అండి అమ్మవారినైనా భగవంతునైనా నమ్ముకున్నప్పుడు పరమాత్ముడు ఆ మనిషికి ఏం చెయ్యాలో అనేది చేస్తాడు. చాలా వరకు కూడా అంటే మాకు సైకాలజీలో కూడా పారాసైకాలజీ అనే ఒక సబ్జెక్ట్ ఉంది, బట్ ఇప్పుడు ఆ టైం అంతా సరిపోదు. కానివ్వండి, ప్రతి జీవికి అది ఒక పెద్ద సబ్జెక్ట్ అది, అండ్ ఇట్స్ అన్ అబ్స్ట్రాక్ట్ సబ్జెక్ట్. సో దాని మీద ఒక ప్రత్యేకంగా ఏదైనా డిస్కషన్ చేయాలి తప్పించి, సరే ఉన్నవాళ్ళైనా అటు వెళ్ళిపోయిన వాళ్ళకి కూడా వాళ్ళకి చక్కటి ఉత్తమ జన్మలు రావాలి, వాళ్ళకి మంచి జరగాలి, వాళ్ళు ఏ లోకంలో ఉన్నా అని ప్రార్థిద్దాం వాళ్ళ కోసం. ఇప్పుడున్న కుటుంబాల కోసం కూడా భగవంతుడు వాళ్ళకి మనోధైర్యం ఇవ్వాలి, కోరుకుందాం. నేను మీతో అన్నట్టుగా స్వామివారిది మేము దీపాలు ఇంకొక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. డిస్కనెక్ట్ అయినట్టుంది. ఆ టైంలో మీ కోరిక? మా కోరిక ఏం లేదు, నాకు చెప్పిన కోరిక దీపాలు పెట్టుకుంటూ పైకి వెళ్తున్నాం, మధ్యలో తిరిగితే అబ్బా దీపాలు ఎంత బాగున్నాయి కదా, అప్పుడు ఇంత అంటున్నాను, మీకు బెలే కోరిక, మీకు బెలే సంకల్పం తీసుకున్నారు స్వామివారికి దీపాలు పెట్టుకుంటూ కొండంత ఎక్కాలని. అయితే ఇవంతా బాగుంది, కానీ కొంచెం ఈ దీపాల వెలుగు ఇంకా బాగా కనపడాలంటే అక్కడ బాగా లైట్స్ ఉన్నాయి. ఒక్క సెకండ్ కొంచెం ఈ లైట్లు లేకపోతే ఈ దీపాల వెలుగులో ఈ కొండను చూస్తే ఎంత బాగుండు అని అనుకున్నా మనసులో. నిజంగా అలా మీరు నమ్ముతారా, 5 నిమిషాల్లో కరెంట్ పోయింది. కరెంట్ ఒక్కసారిగా పోయింది. యూజువల్లీ కరెంట్ పోదు, కరెంట్ ఎప్పుడు ఉంటుంది. ఒక్క 5 నిమిషాలే కరెంట్, 5-10 నిమిషాలు కరెంట్ పోయిందండి. వెంటనే ఈయన అన్నారు, అదేంటి ఇప్పుడే అన్నారు, ఇప్పుడే పోయింది అని. కానీ ఆ కింద నుంచి భక్తులు నడుచుకుంటూ వస్తున్నారు పైకి. ఈ దీపాల వెలుగులోనే భక్తులు కాలినడకతో పైకి వెళ్ళే కొండెక్కే భక్తులంతా కూడా ఆ దీపాల వెలుగు చూసుకుంటూ పైకి వస్తూ ఎంతలాగా ఆశీర్వదించుకుంటూ పైకి వెళ్తా ఉన్నారు. అబ్బా దీపాలు పెట్టారు కాబట్టి చక్కగా నడవగలుగుతున్నాం మేము అని వాళ్ళందరూ ఎంత పెద్ద పని ఇది, ఎంత చక్కటి పని చేశారు మీరు స్వామివారికి దీపాలు పెట్టుకోవడం అని. ఎక్కువసేపు లేదు, ఒక 10 నిమిషాల్లో కరెంట్ వచ్చేసింది. కానీ ఏదైతే ఆ మనసులో ఒక కోరిక కలిగిందో, ఈ స్వామి ఈ కొండలన్నీ కూడా ఈ కాంతులు ఎలా ఉంటాయో చూద్దాం, వెలిగిపోతుంది అనుకుంటే కింద నుంచి ఆ దీపాల వరుసతో అలా ఇల్యూమినేట్ అవుతూ ఆ దీపాలు అద్భుతంగా వెలిగాయండి. అంటే నేను మర్చిపోలేను. అంటే అది కోరిక అన్నాను, ఎందుకంటే అలా చూస్తే బాగుంటుంది కదా, స్వామివారి యొక్క 7 కొండలు అలా ఉంటే బాగుంటుంది కదా అనగానే వెంటనే అది అలా జరగడం, వచ్చే భక్తులంతా దాని నుంచి చూసుకొని ఆశీర్వదిస్తూ పైకి వెళ్ళడం చాలా అద్భుతంగా. రాత్రి స్టార్ట్ చేస్తే తెల్లవారుజామున పూర్తి చేసుకున్నాం మేము. సో అంటే చెప్తున్నాను, అలా ఒక కనెక్ట్ ఒకటి కాదు, 2 కాదు. అండ్ అందుకే అంటాను, ఎవరైనా కూడా స్వామివారి విషయంలో మొక్కులు పెట్టుకుంటే దయచేసి వెళ్ళి మొక్కులు తీర్చుకోండి. అది భగవంతుడు మనకిస్తున్న ఒక అవకాశం. స్వామివారిని సేవించడమే కాదు, మన పాపకర్మలన్నీ కూడా స్వామివారు తీసేసుకుంటున్నారు, మనల్ని ప్రక్షాళన చేస్తున్నారు. దానికి అర్థం కూడా అదే. సో తలనీలాలు ఇవ్వడం అనేది కూడా స్వామివారి విషయంలో కూడా ఏదైతే ఒక అహంకారం, అందము, లేకపోతే మనం ఇలా అనే ఒక అహంకారం కూడా స్వామివారు అంటే అది మనం వారికి సమర్పిస్తున్నట్టుగా చెప్తారు.
అలా వారు పూర్తిగా కూడా ఆ నీలాదేవికి కూడా మనం ఇచ్చేవన్నీ కూడా స్వామివారు కలియుగాంతం కూడా ఆవిడకి ఇస్తారట. సో తద్వారా మన పాప కర్మలన్నీ కూడా తొలగిపోతాయి అంటారు. ప్రత్యక్షంగా నా జీవితంలో నాకు జరిగిన అనుభూతులు అవి. నిజంగా ఆ 5 కత్తెరలు అనేది నేను నిజంగా మర్చిపోలేను. దాని తర్వాత వచ్చాను, మొక్కు తీర్చుకున్నాను, అంతా అయిపోయింది. సో ఏదైనా కూడా స్వామి ఎంత సులభం చేస్తాడనే అనే ఆస్పెక్ట్ చూసుకుంటే నా జీవితంలో కోకొల్లలు. ఇప్పుడు ఏదో కొన్ని మాత్రమే మీ ముందు చెప్పగలిగాను. ఇలా చాలా మందికి చాలా అనుభూతులు ఉంటాయి. చాలా చాలా ధన్యవాదాలండి. చక్కని విశేషాలు అందించారు ఈరోజు స్వామివారి గురించి తెలియజేసి. ధన్యవాదాలు యమునా పాఠక్ గారు. థ్యాంక్ యూ. ఇది వాటి దేవుడే దిగివస్తే కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.